నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దయచేసి వ్యూవర్స్ ఈ వీడియో మాత్రం చివరిదాకా చూడండి, ఎండ్ స్క్రీన్ వరకు చూడండి దయచేసి. ఎందుకంటే ఒక ప్రభుత్వం మంచి చేసినప్పుడు ఆ ప్రభుత్వం గురించి ఖచ్చితంగా ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాల పరిపాలన, ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన ఏంటి ఆ తేడా, ఎక్కడ దురదృష్టవశాత్తు మన మీడియా ఛానల్స్ అన్నీ కూడా ఎక్కడో ఏదో ఒక పార్టీకి బెండ్ అయిపోయి ఉన్నాయి. తప్పదు, జర్నలిజం నేను కూడా అది చేస్తున్నా కూడా తప్పదు. ఒక మీడియాకి ఒత్తాసు పలకాల్సి వస్తుంది. పలికినా పర్వాలేదు, ఒకవేళ ప్రతిపక్షాలు మంచి చేసినప్పుడు లేదా తర్వాత ప్రభుత్వం గత ప్రభుత్వం కన్నా మెరుగ్గా పాలన అందించినప్పుడు వాళ్ళ గురించి మనం పాజిటివ్ చెప్పాల్సిందే. చెప్పకపోతే అది ఖచ్చితంగా జర్నలిజం తప్పే. భారతదేశంలో ప్రస్తుతానికి ఎన్డీఏ హవా నడుస్తోంది. మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 11 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసింది. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఈ తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉంది. తమిళనాడులో డిఎంకే రూలింగ్లో ఉంది. సో ఆల్మోస్ట్ 3 ఎన్డీఏ నుంచి బయట ఉన్నవి లేదా కాంగ్రెస్ కూటమిలో ఉన్నవి. మీడియా ఛానల్స్ అంతా కూడా ఎక్కువ ఫోకస్ పెట్టవు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ రూలింగ్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రీజనల్ ఛానల్ ఎక్కువగా చంద్రబాబు నాయుడు చేస్తున్న దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. ఎందుకు ఎంత ఉపోద్ఘాతం అంటే 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ పరిపాలన పూర్తయిన సందర్భంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదా యూపీఏ ప్రభుత్వం చేసినవి ఈ 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి మాట్లాడినప్పుడు మీడియా ఎక్స్పోజ్ చేయబోతున్న డబుల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి. ఇది క్లియర్ లెన్స్. అందరూ చివరి వరకు చూడండి, థ్రెడ్ని క్లియర్గా ఫాలో కండి. ఎందుకంటే ఒక్కోసారి మీడియా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా పొగిడింది, ఇప్పుడు దానికన్నా యూపీఏ కన్నా కూడా ఎక్కువ విజయాలు సాధించినా కూడా దాన్ని డబుల్ స్టాండర్డ్గా ఎట్లా మాట్లాడుతుంటుంది లెన్స్ కింద చెప్పచ్చు. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే కనుక 2014 దాకా యూపీఏ ఎరా టైంలో $466 బిలియన్ ఉండేది ఎక్స్పోర్ట్స్. ఎకనామిక్ టైమ్స్ లాంటి వాళ్ళంతా కూడా ఇది ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అన్నారు. అదే 2024-2025కి వచ్చేటప్పటికి మోడీ ప్రభుత్వంలో $824.9 బిలియన్ వెళ్తే ఎక్స్పోర్ట్స్ గ్రోత్ రేటు అంతగా ఈ డజంట్ టెల్ ది హోల్ స్టోరీ, గ్రోత్ రేట్ ఇంత పెద్దగా చెప్పదు అంటూ కూడా ప్రింట్ మీడియా వాళ్ళు, ద ప్రింట్ ఇండియా వాళ్ళు దాన్ని వేరేగా అర్థం వచ్చేట్టుగా రాశారు. మీడియా హెడ్లైన్స్ అన్నీ చేంజ్ చేశారు కానీ ఫ్యాక్ట్స్ చేంజ్ చేయలేరు కదా. ఎందుకంటే మోడీ ప్రభుత్వంలో ఎక్స్పోర్ట్స్ డబుల్ అయినాయి, కానీ అదే సమయంలో మీడియా బయాస్ కూడా ట్రిపుల్ అయినాయి. ఎక్కడా కూడా దీని గురించి పెద్దగా కవరేజ్ ఉండదు. నెక్స్ట్ మనం ఫారిన్ రిజర్వ్స్ గురించి తీసుకుంటే సేమ్ మీడియా డిఫరెంట్ లెన్స్ కింద ఎట్లా ఉంటుంది. 2014 దాకా ఇండియా ఫారిన్ రిజర్వ్స్ లేదా నిల్వలు 304.2 బిలియన్స్ ఉంటే 2025కి 120% పెరుగుదల, అందులో 668.3 బిలియన్స్. కానీ ఈ దర్బారీ మీడియాల హెడ్లైన్స్ అన్నీ ఎట్లా ఉంటాయంటే మన్మోహన్ సింగ్ టైంలో సెలబ్రేషన్స్, ఎక్స్క్యూజెస్, కానీ నరేంద్ర మోడీ టైంలో నెగిటివిటీ, అట్లాగే నిట్ పిక్కింగ్. రిజర్వ్స్ ఇంత డబుల్ అయినా కూడా మోడీ ప్రభుత్వంలో వైర్ లాంటి వెబ్సైట్స్ కానీ మ్యాగజైన్స్ కానీ మౌన్స్ చేస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో వీళ్ళంతా వాళ్ళని పొగిడిన వాళ్ళే. నెక్స్ట్ కనెక్టింగ్ భారత్, దీని గురించి కూడా మాట్లాడాలి. కనెక్టింగ్ భారత్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడో ఒక ఆన్లైన్ ఉండేది. ఇండియా ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఇంటర్నెట్ యూజర్స్ కనుక చూసుకుంటే 2014లో 243 మిలియన్సే ఉండేవాళ్ళు. 2025 806 మిలియన్స్కి వెళ్ళింది. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ తీసుకున్నా కూడా 2014లో 15 మిలియన్సే, 2025కి వచ్చేటప్పటికి 943 మిలియన్స్. కాంగ్రెస్ ఎక్కడో కూడా ఇండియాని కనెక్ట్ చేయలేకపోయింది. మోడీ మాత్రం ఇండియాని డిజిటల్ ఇండియా యాజ్ అ స్లోగన్గా మొత్తం కనెక్ట్ చేసుకుంటూ వచ్చాడు మోడీ. అయినా కూడా ఎక్కడ దీని గురించి పెద్దగా మనం మీడియాలో చూడం.
రైల్వేస్ గురించి మాట్లాడాలి. రైల్వేస్ 2014లో 20,884 కిలోమీటర్లే ఎలక్ట్రిఫికేషన్ అయింది ట్రాక్ మొత్తం. 2025కి వచ్చేటప్పటికి 64,080 కిలోమీటర్లు అయింది. ప్రోగ్రెస్లో 3 రెట్లు పెరిగింది. ట్రిపుల్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పచ్చు. కానీ మీడియా, హిందూ లాంటి మీడియా అంతా కూడా కాంగ్రెస్ స్లో ఫ్రైట్ గ్రోత్, మేనేజ్మెంట్ విజాడి అంటూ అప్పుడు హెడ్లైన్స్ ఇచ్చినాయి. మోడీ మాసివ్ ఎలక్ట్రిఫికేషన్ ఇదంతా చేస్తుంటే గ్రీన్ వాషింగ్ అంటూ కూడా పబ్లిష్ చేశారు. మోడీ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ని ట్రిపుల్ చేశాడు. అదంతా కూడా మీడియాలో మనం ఎక్కువ చూడము, నెగిటివ్ హెడ్లైన్స్తో చూస్తూ ఉంటాం. ఎకానమీ గురించి మాట్లాడుతూ ఉంటారు. 2005లో ఇండియా 10వ స్థానంలో ఉండేది, 10th లార్జెస్ట్ ఎకానమీ. అప్పుడు ఎకనామిక్ టైమ్స్ అంతా కూడా సెలబ్రేట్స్ కాంగ్రెస్ అంటూ కూడా పెద్ద హెడ్లైన్స్ వేశారు. 2025కి వచ్చినప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీ ఇండియా నరేంద్ర మోడీ సారథ్యంలో. కానీ అదే పేపరు జస్ట్ అంటూ మాక్ చేసింది. కాంగ్రెస్ టైంలో ఇండియా అంతా కూడా స్టాల్ అయిపోయి ఉంది. మోడీ టైంలో ఇండియా సర్జ్ అయింది, జీడిపి మోర్ దెన్ ట్రిపుల్ అయింది. కానీ గాంధీస్ అంతా కూడా 10వ స్థానంలో మన ఎకానమీని వదిలేస్తే మోడీ దాన్ని 4వ స్థానానికి తీసుకెళ్ళాడు. అయినా కూడా మీడియా డినైల్లోనే ఉంది, ఇంకా వేరే హెడ్లైన్స్ పెడుతూ కూడా. రోడ్స్, ఎక్స్ప్రెస్ వేస్, కాంగ్రెస్ రోజుకి 11 కిలోమీటర్లు రోడ్డు వేసేది. మోడీ ప్రభుత్వం రోజుకి 34 కిలోమీటర్లు ఒక రోజుకి ఈ రోడ్స్ వేసుకుంటూ వెళ్ళేది. అట్లాగే ఎక్స్ప్రెస్ వేస్ తీసుకుంటే కాంగ్రెస్ మొత్తం 1,500 కిలోమీటర్లు పూర్తి చేస్తే బీజేపీ 6,000 కిలోమీటర్లు పూర్తి చేయగలిగింది. కాంగ్రెస్ ప్లాన్స్ హెడ్లైన్స్లో మోడీ డెలివరీ ట్రిగ్గర్స్ అవుట్రేజ్, టైగర్ హ్యాబిటాట్ ఇన్ డేంజర్. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు వేసింది హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రామిసులు చేసినప్పుడు, ఫేక్ ప్రామిసులు చేసినప్పుడు మీడియా అంతా చప్పట్లు కొట్టింది. మోడీ రిజల్ట్స్ని డెలివరీ చేసినప్పుడు మీడియా ఫౌల్ క్రై చేయటం మొదలుపెట్టింది. పైప్డ్ వాటర్ కనెక్షన్స్, పైప్డ్ వాటర్ దీని గురించి మాట్లాడితే కాంగ్రెస్ 2004 నుంచి యూపీఏ 2004 నుంచి 2014 కేవలం 3 కోట్ల మంది హౌస్ హోల్డ్స్కే పైప్డ్ కనెక్షన్స్ ఇచ్చారు. 16% రూరల్ ట్యాప్ వాటర్ కవరేజ్. నరేంద్ర మోడీ గవర్నమెంట్ 2014 నుంచి 2025 దాకా తీసుకుంటే 15+ కోట్ల మందికి హౌస్ హోల్డ్స్, 75% రూరల్ కవరేజ్లో. కాంగ్రెస్ అంతా పైప్ లైన్స్ ప్లాన్ చేస్తేనే ఇండియా టుడే వాళ్ళంతా కూడా ఇదొక పెద్ద రెవల్యూషన్ అంటూ కూడా బ్యానర్ హెడ్డింగ్స్ పెట్టారు. మోడీ దాన్ని పూర్తి చేస్తే ఇంత దాన్ని ఇదొక చిన్న పడల్ కింద చూశారే తప్ప ఎక్కడా కూడా దీని గురించి జాతీయ మీడియాలో కానీ ఎక్కడ రీజనల్ మీడియాస్లో పెద్ద కవరేజ్ చూడడం. ట్రిపుల్ అయింది. ట్రిపుల్ అవటంతో పాటు మీడియా బయాస్ కూడా 4 రెట్లు అయింది ఈ పైపుడ్ లైన్ కనెక్షన్స్ గురించి చెప్పడంలో. ఇంకా నెక్సలిజం గురించి, డెత్, నెక్సల్స్ వైలెన్స్, సివిలియన్స్ కానీ సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ కాంగ్రెస్ 2004 నుంచి 14 దాకా ఉన్నప్పుడు 6,984 మంది చనిపోయారు. బీజేపీ 2014 నుంచి 2023 దాకా స్టాటిస్టిక్స్ చూస్తే 2,020 మంది, అంటే ఆల్మోస్ట్ 70% డ్రాపు. కాంగ్రెస్ ఈ కమ్యూనిస్టు పార్టీ సిపిఎం మీద సింపథైజర్స్ కింద ఉండేది. కానీ నరేంద్ర మోడీ మాత్రం, లేదా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం ఖచ్చితంగా 2026 కల్లా నక్సలిజాన్ని ఎండ్ చేస్తా అన్నారు. అయినా కూడా మీడియా సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే మోడీ డెలివరీ చేస్తున్నప్పుడు ఇలాంటివి అంతా కూడా బయటికి పెద్దగా చెప్పరు. డోసియర్స్ నుంచి సర్జికల్ స్ట్రైక్స్, కాంగ్రెస్ ఎరాలో టెర్రర్ అటాక్స్ ఉండేవి. డోసియర్స్, కండోలెన్సెస్, అందరినీ సానుభూతులు, లేకపోతే ఇన్యాక్షన్, ఎక్కడా కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటాం కూడా ఉండేది కాదు టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు. అదే మోడీ ఎరా చూస్తే మనం 2015 ఆపరేషన్ హాట్ పర్సూట్, 2016 సర్జికల్ స్ట్రైక్ పీఓకే మీద, 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైకు, 2019లోనే ఆపరేషన్ సన్రైజు, 2025లో ఆపరేషన్ సింధూరు. డీపెస్ట్ స్ట్రైక్ అంటే అదే చెప్పచ్చు. ఇంకా క్లారిటీగా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంపాక్ట్ ఎలా ఉంది? టెర్రర్ అటాక్స్ 69% డ్రాప్ అయినాయి. సివిలియన్ డెత్స్ 81% డ్రాప్ అయినాయి. సెక్యూరిటీ క్యాజువాలిటీస్ 50% డ్రాప్ అయినాయి. ఇండియా బ్లీడింగ్ని
స్టాప్ చేయగలిగింది, లేదా ఇండియా స్టాప్స్ బ్లీడింగు, పాకిస్తాన్లో వణుకు మొదలైంది, పాకిస్తాన్ స్టార్టెడ్ ఫియరింగ్, వరల్డ్ బిగాన్ వాచింగ్ ఇండియా, ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తోంది. దీని గురించి కూడా ఎక్కడ పెద్ద మీడియా కవరేజ్ ఉండదు. సేమ్ మీడియా ఫెడరలిజం మీద ఎట్లా ద్వంద్వ వైఖరి ఎట్లా ఉంటుందనేది. కాంగ్రెస్ పీఎంస్ అంతా కూడా చాలాసార్లు స్టేట్ గవర్నమెంట్స్ని వాళ్ళ అవసరాల కోసమో వాళ్ళ ఆధిపత్యం కోసమో ఆర్టికల్ 356ని మిస్యూజ్ చేశారు. 33 సార్లు పొలిటికల్ ఆపర్చునిటీ కోసం ఉపయోగించుకున్నారు. అందులో ఇందిరాగాంధీ ఎక్కడ 93 సార్లు ఉపయోగించుకున్నారు. అందులో ఇందిరాగాంధీ 50 సార్లు, మన్మోహన్ సింగ్ టైంలో 12 సార్లు. మోడీ గవర్నమెంట్ ఈ 11 సంవత్సరాల్లో 3 సార్లే మార్చారు ఎక్కడైనా కూడా ఆర్టికల్ 356, అది కూడా జెన్యూన్గా కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ కోసం. అయినా కూడా మీడియా మోడీని ఆయన ఒక పెద్ద అథారిటేరియను, కాంగ్రెస్ డెమోక్రటిక్ ఇట్లా అంటూ కూడా ద్వంద్వ వైఖరి లేదా రెండు నాలుకలుగా, కాంగ్రెస్ అప్పుడు ఒకలాగా, మోడీ టైం అప్పుడు ఒకలాగా. అట్లాగే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే రికార్డ్ బ్రేకింగ్ 2013-14 దాకా చూసుకుంటే 686 కోట్లే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో ఉండేది. అదే ఇప్పుడు 23,622 కోట్ల ఎక్స్పోర్ట్స్, అంటే ఎంత జంప్ మనకి కనబడుతుంది క్లియర్గా. గ్లోబల్ డిఫెన్స్ సప్లయర్ కూడా అయింది భారతదేశం ప్రస్తుతం. కాంగ్రెస్ డిఫెన్స్ని, ఇండియాని డిఫెన్స్లెస్గా వదిలేసింది. మోడీ ఈ ఇండియా డిఫెన్స్ని ఓ పెద్ద ఎక్స్పోర్టెంట్గా తయారు చేశారు. అయినా కూడా మీడియా ఇంకా స్టిల్ ఫైరింగ్ బ్లాంక్సే. మోడీ హెల్త్ కేర్ రెవల్యూషన్, ఈ మోడీ హెల్త్ కేర్ రెవల్యూషన్ గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడాలి. స్వస్థ భారత్ లేదా స్వచ్ఛ భారత్. కాంగ్రెస్ 2004 నుంచి 19 కోట్ల మంది భారతీయులకే హెల్త్ ఇన్సూరెన్స్ అయింది. 2014 నుంచి 2025 83 కోట్ల మంది భారతీయులు ఇప్పుడు సెక్యూర్ అయి ఉన్నారు ఆరోగ్యపరంగా. ఆయుష్మాన్ భారత్ ముఖ్యంగా చెప్పాలి, ప్రపంచంలోనే లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ మిషన్ అని చెప్పచ్చు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో హెల్త్ కేర్ అంటే అదొక పెద్ద ప్రివిలేజు. మోడీ ఇదొక రైటు, ప్రతి భారతీయుడికి ఉండాల్సిందే అని, దాన్నే మోడీ కేర్ అని కూడా అంటాం. అయినా కూడా మీడియా ఎక్కడా కూడా కేర్లెస్గానే దీని గురించి పెద్దగా ఫోకస్ మనకి ఎక్కడా కూడా కనబడదు. మోడీ డికేడ్లో క్యాంపసెస్ ఎక్కువ వచ్చినాయి, క్లాస్ రూమ్స్ కానీ మోర్ కేర్ ఎట్లా తీసుకున్నారనేది. 2014 నుంచి 2025 దాకా చూస్తే మనం ఐఐటీస్ 2016లో 23, ఐఐఎంఎస్ 13 నుంచి 21కి వెళ్ళినాయి, ఎయిమ్స్ 7 నుంచి 30కి వెళ్ళినాయి, మెడికల్ కాలేజెస్ 387 నుంచి 780 దాకా వెళ్ళినాయి. ఎంబీబీఎస్ సీట్లు 51,000 నుంచి 1.18 లక్షల దాకా వెళ్ళినాయి, పెరిగినాయి. పీజీ సీట్స్ కూడా 31,000 నుంచి 74,000 దాకా పెరిగినాయి. మెడికల్ ఎడ్యుకేషను కెపాసిటీ కూడా డబుల్ అయింది. ఇది ఎంపవర్స్ ఇండియా హెల్త్ కేర్ సిస్టమ్ అంటే. దీన్ని కూడా మీడియా ఎక్కడ కూడా పెద్ద పట్టించుకోవట్లేదు, అది మనం చూస్తూనే ఉన్నాం. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతారు. మోడీ గవర్నమెంట్ దాన్ని ఒక లా కిందే తీసుకొచ్చింది. కాంగ్రెస్ ఏమో మేము బిల్లు ఇనిషియేట్ చేసామన్నారు. కాంగ్రెస్ ఏమో మోడీ దాన్ని పాస్ చేసినప్పుడు కాంగ్రెస్ ఇదంతా ఒక జిమ్మిక్ అన్నాయి. నరేంద్ర మోడీ ఒక న్యూ పార్లమెంట్ కట్టాడు. ఆ పార్లమెంట్లోనే ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ను కూడా పాస్ చేశారు. కాంగ్రెస్ ఓన్లీ బిల్డ్స్ ప్రామిసెస్, మోడీ బిల్డ్స్ హిస్టరీ. అయినా కూడా మీడియా దీని గురించి ఎక్కడ ప్రచారం ఉండదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి కూడా మాట్లాడుతున్నారు చాలామంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ డబుల్ అయింది నరేంద్ర మోడీ టైంలో. కానీ వైర్ ఎట్లా చేస్తుందంటే, కాంగ్రెస్ టైంలో వైర్ లాంటి మ్యాగజైను గివ్ ద మ్యాన్ ఎంఎంఎస్ ఈజ్ డ్యూ అంటూ పెడుతుంది. బీజేపీ టైంలో ఈజ్ ఇన్కమ్ గ్రోత్ ఈవెన్ రిలయబుల్ అంటూ కూడా వైర్ లాంటి వాటిల్లో మనం ఇలాంటి హెడ్లైన్స్ చూస్తూనే ఉంటాం. చార్ట్ పెడుతున్నాను, క్లియర్గా చూపిస్తోంది 2014 నుంచి కూడా క్లియర్ గ్రోత్ ఎలా ఉందని. కానీ మీడియా లెట్స్ డౌట్ ఇట్ అంటూ కూడా వాళ్ళు బ్యానర్ హెడ్డింగ్లు పెట్టుకుంటారు. కాంగ్రెస్ పార్టీ పొటెన్షియల్ చూపిస్తే మీడియా చప్పట్లు కొట్టింది. మోడీ రిజల్ట్స్ డెలివర్ చేస్తే డేటాను క్వశ్చన్ చేయటం మొదలుపెట్టింది మీడియా. సో మళ్ళీ ఇక్కడ డబుల్ స్టాండర్డ్స్, డబుల్ లెన్స్. మీడియా మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడాలి. ప్రింట్ ఏమో దాన్ని ఇట్స్ ఎ క్రాష్ ల్యాండింగ్ అంది. డిఫెన్స్ ప్రొడక్షన్ కూడా చూసుకుంటే మనం 2004 నుంచి 2014 దాకా
80,000 కోట్లకి వెళ్ళింది. 2014 నుంచి 24 దాకా మోడీ ప్రభుత్వంలో 2,60,000 కోట్ల వరకు వెళ్ళింది. కాంగ్రెస్ డికేడ్లో ఎక్కడో బేర్లీ విజిబుల్, ఇక్కడ మాత్రం ఇట్లాగే రాసుకుంటూ వచ్చారు నరేంద్ర మోడీ టైంలో అంతా కూడా. కానీ ప్రింట్ ఇండియా హెడ్లైన్స్ మాత్రం కాంగ్రెస్ సెట్ ది బాల్ రోలింగ్, మేక్ ఇన్ ఇండియా ఫెయిల్డ్ అన్నారు. ఎంత పెరిగినా కూడా డిఫెన్స్ ప్రొడక్షన్లో. నెక్స్ట్ ఇది వచ్చి పర్ క్యాపిటల్ ఇన్కమ్ది ఆల్రెడీ చెప్పేసిందే. నెక్స్ట్ అగ్రికల్చర్ బడ్జెట్ గురించి మాట్లాడాలి, చాలా క్రూషియల్ది. యూపీఏ టైంలో 2014 దాకా 21,933 కోట్లుంటే 2024-25లో 122,568 కోట్లు, అంటే 6 రెట్లు హైయెస్ట్ అగ్రికల్చర్ బడ్జెట్ ఇచ్చారు. అప్పుడు 22% హైకు, మేజర్ బూస్ట్ ఫర్ ఫార్మర్స్ అన్నారు. ఇప్పుడు ఇంత 6 రెట్లు పెంచాక కూడా మ్యాక్సిమం రైతులందరూ కూడా మోడీ ప్రభుత్వంలో సఫర్ అవుతున్నారంటూ కూడా మ్యాగజైన్స్ హెడ్డింగ్స్ పెట్టినాయి. నరేంద్ర మోడీ ఫామ్ బడ్జెట్ని మల్టిప్లై చేశారు. ఎకనామిక్ టైమ్స్ ఏమో కాంగ్రెస్ కోట్స్ అన్నింటినీ కూడా మల్టిప్లై చేస్తూ వచ్చింది. ఎక్కడా కూడా హెడ్లైన్స్లో లేదు ఇంత రికార్డ్ ఎలకేషన్ అని. ఇది ప్రస్తుతం ఉన్న మీడియా కవరేజ్లంతా కూడా. ఎల్పిజి కనెక్షన్స్ చాలా ముఖ్యమైనది. యూపీఏ 2004 నుంచి 2014 దాకా 14.5 కోట్లు మొత్తం మీద ఎల్పిజి కనెక్షన్స్, 6.63 కోట్ల రూరల్ కనెక్షన్స్. అప్పుడు మీడియా అంతా కూడా మ్యాసివ్ అచీవ్మెంట్ ఇన్ 6 ఇయర్స్ అంటూ కూడా పెద్ద ఎత్తున హెడ్లైన్స్, బ్యానర్సు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో. అదే బీజేపీ వచ్చాక 2014 నుంచి 2024 దాకా 32.8 కోట్ల టోటల్ కనెక్షన్స్ ఎల్పిజి, 10 కోట్ల రూరల్ హౌస్ హోల్డ్సు. కానీ మీడియా మాత్రం ఈ ఉజ్వల ఇదంతా కూడా ఒక పెద్ద జిమ్మిక్ అంటూ చెప్పారు. యూపీఎస్ టార్గెట్నేమో హెడ్లైన్స్ మోడీ డెలివర్ చేసినప్పుడు దాన్ని డిస్మిస్ చేయటం. ఇది కూడా మళ్ళీ మీడియా ఎట్లా ఉంటుంది ప్రస్తుతం మోడీ ప్రభుత్వం మీద అన్నదానికి ఒక క్లియర్ ఎగ్జాంపుల్. స్టార్టప్స్, ఈ స్టార్టప్స్ అన్నీ కూడా భారతదేశాన్ని రైజే కాదు లాంచ్ చేసినాయి. 2014లో 350 స్టార్టప్స్ రిజిస్టర్ అవుతే 2025లో 176,000 స్టార్టప్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఇండియా 3rd లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ గ్లోబల్గా. దాని గురించి ఎక్కడా కూడా మీడియా బయటికి చెప్పదు. మీడియా ఇంకా కూడా గ్రోత్ అంటే జీడిపి ఒక్కటే అనుకుంటూ ఉంటుంది. స్టార్టప్ సర్జిన్ అంతా కూడా పక్క పెట్టేసింది మీడియా. దీని గురించి ఎక్కడా కూడా చెప్పదు. 11 సంవత్సరాల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో ఎక్స్పోర్ట్స్ డబుల్ అయినాయి, ఫారిన్ రిజర్వ్స్ రికార్డులో వెళ్ళినాయి, 83 కోట్ల మందికి హెల్త్ ఇన్సూరెన్స్ అయింది, రైలు ఎలక్ట్రిఫికేషన్ అంతా కూడా ట్రిపుల్ అయింది 3 రెట్లు, స్టార్టప్ గ్రోత్స్ 500% పెరిగినాయి. అలాగే అమ్మో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 20 రోజుల నుంచి ఉమెన్స్ బిల్ పాస్ అంతవరకు కూడా పూర్తయింది. కానీ మీడియా మాత్రం యూపీఏ ఫెయిల్యూర్స్ని బాగా ప్రేస్ చేస్తుంది, మోడీ సక్సెస్ని మాత్రం మార్క్ చేస్తూనే ఉంటుంది. సేమ్ మీడియా డిఫరెంట్ లెన్స్, సేమ్ ఇండియా డిఫరెంట్ లీడరు. నరేంద్ర మోడీ సారథ్యంలో ఇదంతా కూడా ఎట్లా జరిగింది, ఇదే భారతదేశాన్ని ఆయన ఎట్లా ముందుకు తీసుకెళ్ళాడు, ఇదివరకు మీడియా ఎట్లా చెప్పేది, ఇదంతా కూడా ఎందుకు ఇంత లెంత్ వీడియో చేయాల్సి వచ్చింది, ఇంత క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిందంటే చాలామంది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో చాలామందికి రీజనల్ పార్టీస్ రూలింగ్ మీదో లేదా కాంగ్రెస్ రూలింగ్ తెలంగాణ కర్ణాటకలో చెప్పినట్టు ఆ డామినెన్స్ మీద కామన్ రూరల్ ఏరియాలో ఇవన్నీ కూడా వెళ్ళటలేదు, తెలియట్లేదు. ముఖ్యంగా వాళ్ళ కోసమే ఈ వీడియో. థ్యాంక్ యూ.